హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు 8th మేకి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ న్యూస్లో ఏమేమి వచ్చినాయో చూద్దామండి. సో మన కరెంట్ అఫైర్స్ అనేది యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా సరే మనం చెప్పుకునే కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. రైట్, ఈరోజు సరికల ఫస్ట్ ఆర్టికల్ ఘనంగా పుతిన్ యొక్క ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. రష్యా అధ్యక్షుడిగా 5వసారి బాధ్యతల స్వీకరణ. సో 2030 వరకు పదవిలో ఉండే అవకాశం. సో పుతిన్ అనే వ్యక్తి మనకి రష్యాకి 5వసారిగా అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు తీసుకోవడం జరిగింది అనమాట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 5వసారి దేశ పాలన పగ్గాలను చేపట్టారు. సో క్రైమిన్ లో మంగళవారం ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దీంతో మరో 6 ఏళ్ళు 6 ఇయర్స్ అనమాట టర్మ్. 6 ఇయర్స్ ఇప్పుడు 2024 కాబట్టి ప్లస్ 6 ఇయర్స్ అంటే ఎంత అండి, 2030 వరకు కూడా రష్యాకి అధ్యక్షుడిగా ఇతనే ఉండడం జరుగుతుంది అనమాట. సో రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవం కొనసాగింది. ఎరుపు రంగులో ఉన్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పుతిన్ దాన్ని పరిరక్షిస్తానని, దీంతో 24 ఏళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతున్న ఆయన. సో మనకి ఇది 5వసారి అంటే సో ఇప్పటి వరకు 4 సార్లు కదా. సో 6×4 = 24 అంటే 24 సంవత్సరాల నుంచి కూడా పుతిన్ మనకి రష్యాకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అనమాట. ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డులను తిరగరాయనున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్ యూనియన్ గూఢచారిగా ఉన్న పుతిన్ అధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తిగా నిలవనున్నారు. పుతిన్ మరో 6 ఏళ్ల పాటు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో ఉక్రెయిన్తో యుద్ధానికి నిధులు సమకూర్చడానికి, పన్నులను పెంచడం, సైన్యంలో చేరడానికి మరింత మందిని ఒత్తిడి చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మిమ్మల్ని ఈ ఆర్టికల్ నుంచి క్వశ్చన్ ఏమడుతారంటే, పుతిన్ రష్యాకి ఎన్నోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగిందంటే 5వసారి అనమాట. సో ఇప్పటి వరకు ఆయన 4 సార్లు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రతి టర్మ్ కు కూడా 6 ఇయర్స్ ఉంటారు, అంటే 24 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 2024 + 6 అంటే 2030 వరకు రష్యాకి అధ్యక్షుడిగా పుతినే ఉండడం జరుగుతుంది. సో సోవియట్ యూనియన్ కి సంబంధించి మనకి స్టాలిన్ తర్వాత ఆయన రికార్డును అత్యధిక కాలం ఆధునిక రష్యా, సో మోడర్న్ రష్యాను తీసుకున్నట్లయితే అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డులను ఈయన తిరగరాయనున్నారు అనమాట. సో ఈయన గురించి గనక గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు రావడం జరిగింది. 1999లో బోరిస్ ఎల్సన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్ ఆయన నియమితుడయ్యాడు. 2000 సంవత్సరం ఎన్నికల్లో అధికారికంగా దేశ అధ్యక్షుడయ్యాడు. ఎప్పుడండి, 2000 సంవత్సరం నాడు అవడం జరిగింది. ఇప్పుడు 2024 వరకు కూడా కంటిన్యూషన్ అవుతుంది, ప్లస్ 6 ఇయర్స్ అంటే 2030. సో 2020 సంవత్సరం నుంచి 2030 వరకు కంటిన్యూస్ గా 30 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం అయితే ఎన్నికల్లో అధికారికంగా దేశ అధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే ఉన్నత పదవిని చేపట్టడానికి అవకాశం ఉండగా దాన్ని సవరించి మరో 2 సార్లు అధ్యక్షుడు అయ్యారు. ప్రస్తుతం 5వసారి పదవిని చేపట్టారు. 2030 వరకు అధినేతగా కొనసాగున్నారు. ఆ తర్వాత మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పుతిన్ అర్హుడు అనమాట. ఆ తర్వాత మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అర్హుడు. అంటే ఇదేంటి, యాక్చువల్గా 2 ఇయర్స్ టర్మ్ మాత్రమే ఉంటుంది, కానీ ఈయనకి నచ్చినట్టుగా రష్యాకి సంబంధించిన రాజ్యాంగాన్ని ఈయన సవరించడం అయితే జరిగింది అనమాట. సో పుతిన్ ఇది ఎన్నోసారి అయ్యాడు, ఏ దేశానికి అధ్యక్షుడు, సో ఇది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ అనేసి కలవరం అని చెప్పేసి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెస్ట్ నైల్ ఫీవర్ 3 జిల్లాల్లో వెలుగులోకి, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ఈ కేసులు నమోదైనట్టు తెలిసింది. సో మనకు భారతదేశంలో కరోనా కూడా మనకి మొట్టమొదటిసారి కేరళలోనే వెలుగు చూడడం జరిగింది అనమాట. మరి అదేందో తెలియదు, కానీ ఎక్కడ అయినా సరే ఎక్కడ ఏ వ్యాధి వచ్చినా సరే అది ఫస్ట్ కేరళలో రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. వెస్ట్ నైల్ అనేది ఒక వైరల్ ఫీవర్ అనమాట, అదొక జ్వరం, వైరల్ జ్వరం అనమాట వెస్ట్ నైల్ అనేది. సో ఇన్ఫెక్షన్ సోకిన క్యూరెక్స్ దోమ ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో కేరళలో సంభవించే వెస్ట్ నైల్ ఫీవర్ అనేది కింది వాట్లలో వేటి ద్వారా సంక్రమిస్తుంది, వేటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే క్యూలెక్స్ దోమ. సో ఆ ఫీమేల్ దోమ ఉంటది కదా, సో క్యూలెక్స్ అనే ఆడదోమ ద్వారా మానవులకైతే సంక్రమిస్తుంది. దీనికి ఎటువంటి ఔషధాలు కానీ వ్యాక్సిన్ కానీ లేదు. చూడండి, దీనికి ఎటువంటి మందు కూడా లేదంట. దీనికి లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1937లో తొలిసారిగా దీన్ని ఉగాండాలో గుర్తించారు. రైట్, వెస్ట్ నైల్ ఫీవర్ అనేది మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎక్కడ గుర్తించారండి, ఉగాండాలో. మన దేశంలో మొదటిసారిగా కేరళలో
2011లో 6 ఏళ్ల బాలుడిలో వెలుగు చూడడం జరిగింది. సో ఇప్పుడే కాదండి, ఇది 2011లో కూడా మొట్టమొదటిసారి భారతదేశంలో కేరళనే రావడం జరిగింది అనమాట. అయితే ఆ అబ్బాయి 2019 జ్వరం కారణంగా చనిపోవడం కూడా జరిగింది అనమాట. సో వెస్ట్ నైల్ ఫీవర్ బాధితుల్లో తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయంట. కానీ ఎక్కువ మంది బాధితులు ఇవి కనిపించకపోవచ్చు. మరి కొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలు ఉంటాయి. కేవలం 1% కేసులో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదకరం కూడా ఉంది. సో ఫలితంగా అపస్మారక స్థితిలో జారిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. సో జపనీస్ ఎన్సెఫలిటిస్ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే. అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏమడుగుతారు అంటే, ఈ వెస్ట్ నైల్ ఫీవర్ కు ఉన్న లక్షణాలు కింది వాటిలలో ఏ వ్యాధితో సిమిలారిటీగా ఉంటుందని చెప్పి కూడా క్వశ్చన్ అడగచ్చు. సో మెదడు వాపు వ్యాధి అంటాం. దాన్నే ఇంగ్లీష్ లా జపనీస్ ఎన్సైఫలైటిస్ అని చెప్పేసి మనకి ఒక నేమ్ అయితే ఉండడం జరిగింది. దాన్ని మనం మెదడు వాపు వ్యాధి అంటాం. సో దానికి దీనికి సిమ్టమ్స్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఓకేనా, బట్ మరణాల రేట్ అనేది, డెత్ రేట్ అనేది తక్కువ ఉండడం జరిగింది. ఈ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి పేర్కొన్నారు. జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ నుంచి మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్లు ఏం అడుగుతారంటే, సో వెస్ట్ నైల్ ఫీవర్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కింది వాట్లలో ఏ ప్రాంతంలో వెలుగు చూడడం జరిగింది అంటాడు. సో డైరెక్ట్ కేరళ అని ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం చదువుతాం కాబట్టి కేరళ అని చెప్పేసి ఈజీగా ఆన్సర్ పెడతాం. వాడు అలా కాకుండా త్రిశూల్ కానీ, మలప్పురం కానీ, కోజికోడ్ కానీ, ఈ మూడిట్లా ఏదైనా ఒక డిస్టిక్ ఇవ్వచ్చు, లేదా మూడు ఇచ్చి కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు అని అదొక క్వశ్చన్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చారు ఈ వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశంలో గుర్తించారని కూడా అడగవచ్చు. సో ఎక్కడండి, ఉగాండాలో ఎప్పుడు 1937లో వెలుగులోకి చూడడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ కూడా ఈ ఆర్టికల్ నుంచి ఏమడగవచ్చు అంటే, ఇప్పుడు కాకుండా 2024లో కాకుండా వెస్ట్ నైల్ ఫీవర్ అనేది భారతదేశంలో ఏ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారి వెలుగులోకి రావడం జరిగిందంటే 2011లో అగైన్ కేరళ. ఓకేనా, సో ఇలా మీరు చదవాలన్నమాట. ఏదో మనం చదువుతున్నామంటే ఆర్టికల్ని చదివి వదిలేయడం కాదండి. ఇప్పుడు ఇలా ఆర్టికల్ చదివినప్పటి నుంచి ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు అనేది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ లో ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఓన్ గా క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం క్వశ్చనింగ్ ని ఫ్రేమ్ చేయడం మనకు వస్తుందో అప్పుడు ఎగ్జామినర్ ఎలా అడుగుతాడో అతని యొక్క ఆలోచన మనకు తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, పుతిన్ కి సంబంధించిన కూడా ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ ఆర్టికల్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోకుండా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఫార్మేట్ లో రాసుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆప్షన్స్ ఎలిమినేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇది యాక్చువల్ గా ఒక 2 days బ్యాక్ వచ్చిందండి ఆర్టికల్ అనేది. సో కచ్ అజ్రాకు జిఐ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల కంట్రోల్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ సంబంధించి గుజరాత్ లోని కచ్ చెందిన కచ్ హజ్రక్ సాంప్రదాయ వస్త్ర కళారూపానికి భౌగోళిక సూచి, సో జియోగ్రఫికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ హజ్రక్ అనేది ఒక వస్త్రం అనమాట, హజ్రక్ అనేది ఒక క్లాత్ అనమాట. సో కచ్ అనేది ఎక్కడ ఉంది, మనకు గుజరాత్ లో ఉంది కాబట్టి కచ్ హజ్రక్ అని చెప్తుంది. సో కచ్ హజ్రకు 2500 సంవత్సరం నాటిది, ఇప్పుడు కాదంటండి. ప్రస్తుతం సింధా, బర్మా, కచ్ ప్రాంతాలు ఆచరిస్తున్నారు. ఇది 100% పర్యావరణ హితమైన, విషరహితమైంది అనమాట. సో కంప్లీట్ గా ప్యూర్ అనమాట ఇది. హజ్రక్ కళలో ఒంటె పేడ, న్యాచురల్ కాస్టిక్ సోడా, ఆముద నూనె, నీళ్లతో చేసిన మిశ్రమంతో ముడి వస్త్రం, సో కాటన్, ఉన్ని, పట్టుపై ఉండే మలినాలను తొలగించి శుద్ధి చేసిన తర్వాత కాటన్, ఉన్ని, పట్టు వస్త్రాలపై చారిత్రాత్మక సంఘటనలు చిత్రాల రూపంలో క్లిష్టమైన డిజైన్ తో చాలా శ్రద్ధగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ప్రక్రియతో ముద్రిస్తారనమాట. దీని ఒక ప్రత్యేకంగా హజ్రక్ కళలో వస్త్రానికి 2 వైపుల డిజైన్లు ముద్రిస్తారు. హజ్రక్ కళ ప్రధానంగా కచ్ లోని హజ్రక్పూర్, డమట్కా, కార్డ్వాలోని గ్రామాల్లో అభివృద్ధి చెందింది. ఈ కళను 400 సంవత్సరాల క్రితం సింధు ముస్లింలు ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. సో అజ్రక్ అంటే అరబిక్ భాషలో నీలి మందు అని అర్థం. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగొచ్చు, అజ్రక్ అంటే సో అరబిక్ భాషలో మీనింగ్ ఏంటంటే నీలి మందు అని అర్థం. సో నీలి రంగును పొందడానికి రంగుగా ఉపయోగించే ఒక పదార్థం అన్నమాట. సో ఈ అజ్రక్ కళలో చిత్రాలను ముద్రించడానికి సాంప్రదాయకంగా సో బ్లూ కలర్ ఏతుందో నీలం ఆకాశానికి సూచికగా, ఎరుపు అనేది భూమి అగ్నికి సూచికగా, తెలుపు అనేది నక్షత్రాల సూచిగా తదితర 3 రంగులను ఉపయోగిస్తారు. ఇది ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో నుంచి క్వశ్చన్ రాసుకునేటప్పుడు ఈ హజ్రక్ కి మనకి ఏ స్టేట్ కి సంబంధించి జిఐ ట్యాగ్ రావడం జరిగిందంటే గుజరాత్ లో ఉన్న కచ్కి సంబంధించి అనమాట. 3 ప్రాంతాలని చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి దీని అరబిక్ లో దీని పేరు ఏంటంటే నీలి మందు అని చెప్పి మనం
గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అజ్రక్ కళలో చిత్రాలను ముద్రించడానికి 3 కలర్లను ఉపయోగిస్తారు అనమాట. ఒకటేమో బ్లూ, ఇంకోటి రెడ్, ఇంకోటి వైట్. ఈ 3 వేటిని రిప్రజెంటేషన్ చేస్తుంది? ఆ క్వశ్చన్ కూడా అడగవచ్చు. నెక్స్ట్ రబారీలు, మాల్డారీలు, అహిర్లు వంటి సంచార పశు పోషకులు వ్యవసాయం చేసే ప్రజలు అజ్రక్ ముద్రించిన వస్త్రాన్ని తలపాగాలు, లుంగీలు లేదా స్టాల్స్ గా ధరించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకి కచ్ అజ్రక్ సంబంధించి లాస్ట్ ఐ థింక్ 2 days బ్యాకే వచ్చింది. బట్ నేను ఆ రోజు చెప్పలే కాబట్టి ఇక్కడ నేను మీకు అగైన్ దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పోర్ట్స్ కి సంబంధించి చాహల్ 350 అని చెప్పి రావడం జరిగింది. T20లో, ఓకేనా, T20లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డులకు రావడం జరిగింది. సో టీమిండియా రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే జరగడం జరుగుతుంది అనమాట. సో ఈ మనకి యుజ్వేంద్ర చాహల్ సంబంధించి రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన ప్లేయర్ అనమాట ఈయన. సో టీమిండియా రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ IPL 17లో మరో రికార్డు నెలకొల్పుతున్నాడు. T20 క్రికెట్ లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డుకి ఎక్కాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో సో రిషబ్ పంత్ ను అవుట్ చేయడంతో చాహల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఫిట్ సాధించిన 5వ స్పిన్నర్ గా, ఆసియాలోనే 6వ బౌలర్ గా నిలిచాడు. అతనికి ఇది 301వ మ్యాచ్. 350 వికెట్లు టీమిండియా తరపున 96 సాధించగా IPL లో 200 వికెట్లు పడగొట్టారు. అయితే మిమ్మల్ని ఇక్కడ సో మనకి ఇండియాకి సంబంధించిన T20 అఫీషియల్ గా T20 ప్లస్ IPL ఈ రెండు కలిపి తనకి 350 రావడం జరిగింది అనమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు, ఏమని? మొత్తం 350 కదా, మరి అందులో ఆ T20 మనకి ఇండియాకి సంబంధించి వరల్డ్ కప్ ఉంటది కదా, సో అఫీషియల్ గా మ్యాచెస్ ఉంటాయి, వరల్డ్ కప్ కాదు. సో T20కి సంబంధించింది కూడా భారత్ తరపున ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, టీమిండియా తరపున ఏమైనా 96 వికెట్లు తీయడం జరిగింది. అదే IPL తరపున 201 వికెట్లు తీయడం జరిగింది అనమాట. సో టీమిండియా తరపున 96 సాధించి IPL లో 201 వికెట్లు పడగొట్టారు. T20లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అతను 11వ స్థానంలో ఉన్నాడు. విండస్ మాజీ క్రికెటర్ బ్రావో 605 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరపున చాహల్ తర్వాత స్థానంలో పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు. ప్రస్తుతం IPL సీజన్ లో సత్తా చాటుతున్న చాహల్ 11 మ్యాచ్లో 14 వికెట్లు తీశాడు. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో కనుక అడిగితే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, టిపికల్ క్వశ్చన్స్ అనమాట. మనం అందరం ఏమనుకుంటామంటే 350 వికెట్లు అది ఓన్లీ T20 అనుకుంటాం. T20 కాదు నాన్న, IPL కూడా. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లస్ ఇండియాకి సంబంధించి మ్యాచెస్ ఆడతారు కదా T20, ఆ రెండు కలిపి 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ అయితే రికార్డులకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ సీజన్ యాక్చువల్ IPL అనేది 2008లో స్టార్ట్ అయింది, అవునా కదా. సో ఈ సీజన్ వచ్చేసి 17వ సీజన్ అనమాట. IPL 17వ సీజన్ లా రాజస్థాన్ రాయల్స్ లో టీమ్ ప్లేయర్ అనమాట. ఎగ్జామినేషన్ అడగొచ్చు, యుజ్వేంద్ర చాహల్ 2024లో IPL కిందలో ఏ టీంలో భాగస్వామి అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడగొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి భారత్ ఖాతాలో 7 స్వర్ణాలు అని చెప్పేసి సో పంచదిరి అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆసియా అండర్ 2022 ఆసియా అండర్ 22 అండర్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది కజకిస్తాన్ లో జరిగింది. సో ఆసియా అండర్ 22 అంటే ఏజ్ అనేది 22 అనమాట, ఏజ్ కి సంబంధించి. సో బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది మన కజకిస్తాన్ లో జరిగింది. భారత బాక్సర్లు ఘనంగా ముగించారు. మంగళవారం అండర్ 22 విభాగంలో 7 స్వర్ణాలు, సో 7 గోల్డ్, అదేవిధంగా 7 గోల్డ్ దక్కాయి. పారిస్ ఒలింపిక్ కు అర్హత సాధించిన ప్రీతితో పాటు విశ్వనాథన్ సురేష్, నిఖిల్, ఆకాష్, పూనం పునియా, ప్రాచి, ముస్కాన్. సో ఈ 7 పేర్లు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు 7 కూడా మనకి 2024 ప్యారిస్ లో అయితే మనకి ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా. సో ఐ థింక్ జూలై 26 ఎంతో డేట్ ఉంది, జూలైలో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి కూడా వీళ్ళు అర్హత అయితే సాధించడం జరిగింది. అందువల్ల ఈ 7 పేర్లు ఇంపార్టెంట్. ఈ 7 ఎవరెవరైతే గోల్డ్ మెడల్ సాధించారో అండర్ 22లా మనకి ఏషియన్ సంబంధించి బాక్సింగ్ ఛాంపియన్షిప్ వాళ్ళ పేర్లు అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్లో విశ్వనాథన్, సో ఇది అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మేజర్గా అయితే వీళ్ళ పేర్లు అయితే గుర్తుపెట్టుకుంది. దాని తర్వాత మనకి మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 43 పథకాలు సాధించింది. టోటల్ గా 43 మెడల్స్ అయితే సాధించడం జరిగింది. సో అందులో వచ్చేసి 7 స్వర్ణాలు, సో గోల్డ్ వచ్చేసరికి 12 అంటే సో రైట్ ఇక్కడ 7 స్వర్ణాలు అనేది ప్యారిస్ ఒలింపిక్ లో భారత బౌసర్లు సాధించారు. సో విశ్వనాథన్, ఓకే. ఇందులో ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కదా మనకి, రైట్. మనకి 7 అనేది లాస్ట్ రోజు నాన్న, సారీ
ఈ 7 అనేది ఇక్కడ ఇచ్చింది లాస్ట్ రోజు, వాళ్ళు లాస్ట్ మనకి నిన్న మంగళవారం కంప్లీట్ అయిపోయింది, ఆ రోజు 7 గోల్డ్ అయితే రావడం జరిగింది. బట్ ఓవరాల్ గా మాత్రం మొత్తం 12 గోల్డ్ అయితే రావడం జరిగింది అన్నమాట. సో గోల్డ్ వచ్చేసరికి 12, సారీ అండి, ఇక్కడ మొత్తం గోల్డ్ వచ్చేసరికి 12 గోల్డ్ రావడం జరిగింది. మొత్తం 43 పథకాలు వస్తే అందులో గోల్డ్ అనేవి 12 గోల్డ్. నెక్స్ట్ సిల్వర్ వచ్చేసరికల్లా 14 సిల్వర్. నెక్స్ట్ బ్రౌన్స్ వచ్చేసరికల్లా 17 బ్రౌన్స్. సో టోటల్ వచ్చేసరికల్లా 43. ఓకేనండి. సో ఇది మనకి కంప్లీట్ గా అండర్-22 సంబంధించి యూత్ బాక్స్ ఛాంపియన్షిప్ అండి. మరి మొత్తం టోటల్ గా 48 సాధించి అగ్రస్థానంలో నిలవగా సో కజకిస్తాన్ అయితే ఫస్ట్ ప్లేస్ లో రావడం జరిగింది అనమాట. మొత్తం టోటల్ గా 48 మెడల్ సాధించి ఫస్ట్ ప్లేస్ లో ఎవరంటే కజకిస్తాన్, ఆతిథ్యమైన దేశమైనటువంటి కజకిస్తాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ మనకి ఇండియాకి అయితే రావడం జరిగింది అనమాట. సెకండ్ ప్లేస్ 43 పథకాలు సాధించి ఇండియా అయితే సెకండ్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. అయితే మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్ లో జరిగింది. దాంట్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది అంటే 43 పథకాలు సాధించింది. అందులో గోల్డ్ 12. సో ఈ గోల్డ్ సాధించిన వాళ్ళ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు ప్యారిస్ కి అందులో 7 లాస్ట్ రోజు అయితే 7 ఎవరైతే గోల్డ్ సాధించారో ఈ 7 పేర్లు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు ప్యారిస్ కి సెలెక్ట్ కావడం జరిగింది అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసరికల్లా సిల్వర్ వచ్చేసరికల్లా 14, బ్రౌన్స్ వచ్చేసరికల్లా 17 అనమాట. సో ఏమంటామా తెలుగులో 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్య అంటాం. కాంస్య, ఓకే, రజతాలు అంటాం సిల్వర్ని, ఇదేమో స్వర్ణం అనమాట. ఓకేనా, రైట్. ఇది మనకి సంబంధించిన ఆర్టికల్. రైట్, ఇక్కడ కూడా అదే ఇచ్చారండి, సేమ్ భారత్ కు 7 స్వర్ణాలు అని చెప్పి ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్లు మరో 7 పసిడి పథకాలు కైవసం చేసుకున్నారు. అంటే ఫస్ట్ 4, 7 మళ్ళీ 7 అనమాట. టోటల్ గా ఈ టోర్నీలో మొత్తం 43 పథకాలు, 12 స్వర్ణం, 14 రజత, 17 కాంస్యాలు. భారత్ 2వ స్థానం నిలిచింది. ఆతిథ్య దేశమైనటువంటి కజకిస్తాన్ 48 పథకాలు సాధించి అగ్రస్థానాన్ని అయితే సాధించింది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసినట్లయితే దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. సో SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఇది ఇంపార్టెంట్, ఏదనేది ఇంపార్టెంట్. SRMPR అనే గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలును సర్వీసును నిర్వహించనుంది. ఈ రైలు ప్రధాన లక్ష్యం పర్యాటకులు, టూరిస్టులను ఆకర్షించడం అన్నమాట. భారత్ గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే ప్రిన్సీ వరల్డ్ ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేంద్రం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూల్, కోజికోడ్, కన్నూర్, సో కాసర్గఢ్ సహా పలు స్టేషన్లో రైళ్లను ఆపుతారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయవచ్చు. 2 స్లీపర్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ, 2 ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి. సో వైద్య నిపుణులు సహా మొత్తం ఉన్నది. సో ఇదొక్కటి మీరు ఎన్నొద్దు. దేశంలో తొలి ప్రైవేట్ రైలు ఏ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతుంది, అది ఇంపార్టెంట్. కేరళలోని తిరువనంతపురం నుంచి మనకి గోవాకైతే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. దీని ఎవరు ఆధ్వర్యంలో అంటే SRMPR అని చెప్పేసి గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఆర్గనైజర్ అయితే చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం నిన్నటి క్లాస్ లో ఏమని చెప్పుకున్నాం, సునీత విలియమ్స్ వచ్చేసి మనకి సో వ్యోమగామ తనకి వెళ్లాల్సిన ఏదైతే అంతరిక్ష యాత్ర అవుతుందో చివరిలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే సో ప్రెసెంట్ గా అయితే తన యాత్ర అయితే అంతరిక్ష యాత్ర అయితే వాయిదా పడడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పలేదు, బట్ టెంపరీగా గుర్తుపెట్టుకోండి, తన అయితే యాత్రకైతే అంతరిక్ష యాత్రకైతే వెళ్ళలేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఉక్రెయిన్ అన్వీల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఫారెన్ మినిస్ట్రీ. సో ఉక్రెయిన్ ఏం చేసిందంటే వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీకి ఏదైతే మనకి స్పోక్స్ పర్సన్ గా వాళ్ళ పేరు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి విక్టోరియా షీని అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్పోక్స్ పర్సన్ గా ఫారెన్ మినిస్ట్రీకి ఉక్రెయిన్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మాట్లాడతారు కానీ ఇప్పుడు మన దేశం నుంచి రిప్రజెంటేషన్ చేయాలంటే కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అలాగా ఉక్రెయిన్ ఏం చేసిందంటే ఆ ఉక్రెయిన్ లో ఉన్న ఫారెన్ మినిస్ట్రీ తనకు సంబంధించి ఏదైతే డిజిటల్ స్పోక్స్ పర్సన్ గా విక్టోరియా షీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి సంబంధించిన
ఏది సిగ్నిఫికెంట్ టెక్నాలజీస్ ఏంది, డిప్లొమాటిక్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా గ్లోబల్ అటెన్షన్ చేయడానికి వీళ్ళైతే ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో పేరు గుర్తుపెట్టుకోండి, విక్టోరియా షీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ స్పోక్స్ పర్సన్ యొక్క నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా రేటింగ్ సంబంధించి మనకి రైజర్ సోవరెన్ వచ్చేసి జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి మన ఇండియాది ఫైనాన్షియల్ 2025 సంబంధించి 7.1% అయితే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి ఒక్కొక్కటి ఇప్పుడు ఆర్బీఐ అయితేంది, సో అదేవిధంగా ఎస్బీఐ అయితేంది, అంటే కొన్ని బ్యాంకులు లేదా ఐఎంఎఫ్ అయితేంది, సో ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ అయితేంది, ఏడీబీ అయితేంది, ఇవన్నీ కూడా భారతదేశం సంబంధించి ఎస్టిమేటెడ్ గా మనకు జీడిపి గ్రోత్ రేట్ సంబంధించి కొన్ని ఎస్టిమేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులోనే ఇండియా రేటింగ్స్ ఇచ్చింది 7.1% అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 2024 మ్యాడ్రిడ్ ఓపెన్ సంబంధించి ఇగా స్వయటెక్ అండ్ ఆండ్రీ రుబిలు ఛాంపియన్షిప్ సింగిల్స్ లో అయితే వీళ్ళిద్దరు కూడా విన్ కావడం అయితే జరిగింది అనమాట. ఓకేనా, ఇది మనకి 8th కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీరు రైల్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా రైల్వే ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే సో మీకు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ మీకు అవైలబుల్గా ఉంటుందండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. సో కంప్లీట్గా మీకు రైల్వే ఎగ్జామ్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ కూడా మీ క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్ ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఎవ్రీ మంత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో మీరు కోర్సులో జాయిన్ అయితే మీకు ఫ్రీగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీరు మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.